జీవితం అంటే పరీక్షల సముద్రం. ఎలా జయించాలి? మనిషి గుణం, విలువను నిర్ధారించడానికి పరీక్షలు అనివార్యమైనవి. విద్యార్థులు తమ జ్ఞానాన్ని నిరూపించుకోవడానికి పరీక్షలు రాయాలి. ఉద్యోగార్థులు ఉద్యోగం పొందడానికి వివిధ రకాల పరీక్షలను ఎదుర్కోవాలి. ఇదే విధంగా మన జీవితంలో కూడా అనేక పరీక్షలు ఎదురవుతాయి. కుటుంబ జీవితంలో వచ్చే సమస్యలు పరీక్షలే. ముఖ్యంగా ఇంటి పెద్దలు ఎన్నో మానసిక సంఘర్షణలను ఎదుర్కొంటారు. అటువంటి పరిస్థితుల్లో ధైర్యం, సహనం, వివేకంతో సమస్యలను పరిష్కరించుకోవాలి. భక్తులకు పరీక్షలుంటాయి. హరిశ్చంద్రుడిని విశ్వామిత్రుడు పరీక్షించాడు. సతీ అనసూయను త్రిమూర్తులు పరీక్షించగా ఆమె మహత్తును గ్రహించారు. సావిత్రిని యముడు పరీక్షించి ఆమె పట్టుదల ముందు తలొంచాడు. ధర్మరాజును యక్షుడు పరీక్షించాడు. శిబి చక్రవర్తి దానశీలతను దేవతలు పరీక్షించారు. సక్కుబాయి భక్తిని పరీక్షించడం వల్లనే ఆమె మహిమాన్వితురాలైంది. పార్వతీదేవి పరమశివుడిని కోరుతూ కఠిన తపస్సు చేసింది. శివుడు కపట బ్రహ్మచారి రూపంలో వచ్చి ఆమెను పరీక్షించాడు. ఆమె అనురాగం, అచంచల భక్తిని చూసి ఆమెను అంగీకరించాడు. అర్జునుడి విలువిద్యను ద్రోణాచార్యుడు పరీక్షించి మెచ్చుకున్నాడు. గణాధిపత్యం విషయంలో శివుడు తన కుమారులను పరీక్షించాడు. భృగుమహర్షి త్రిమూర్తుల సహనాన్ని పరీక్షించడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. బ్రహ్మ, విష్ణువులు తమలో ఎవరు గొప్పవారో నిర్ధారించుకోవడానికి శివుని దగ్గరకు వెళ్లగా శివుడు వారిని పరీక్షించి శపించాడు. పరీక్షలు మనకు జీవిత పాఠాలు నేర్పిస్తాయి. సమస్యలు క్లిష్టమైనవైనా, సంక్లిష్టమైనవైనా వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. అవేశపడటం, కుంగిపోవడం, పరమాత్మను దూషించడం మంచిది కాదు. కుటుంబ సభ్యులు, అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం ద్వారా పరిష్కారం కనుగొనాలి. సమస్యలు ఎదురైనప్పుడు మన తప్పుల్ని విశ్లేషించుకోవాలి. ప్రతి సమస్యకు ప్రత్యామ్నాయం ఉంటుంది. నీరు పెద్ద రాయిని ఎదుర్కొనగానే పక్కదారి చూసుకుంటుందిలా మనం కూడా పరిష్కారం వెతకాలి. ఆత్మవిశ్వాసం ఉంటే ఎలాంటి పరీక్షలనైనా అధిగమించవచ్చు. ధ్యానం, ఆధ్యాత్మికత మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. సత్సంగతి వల్ల మనలో సానుకూల దృక్పథం ఏర్పడుతుంది. శ్రవణం కంటే సాధన గొప్పది. సాధన వల్లే విజయాన్ని సాధించవచ్చు. జీవితం ఎప్పుడూ పరీక్షలే. వాటిని ధైర్యంగా, బుద్ధితో, ఓర్పుతో ఎదుర్కొంటే విజయం మనదే. మన సంస్కృతి, మన విలువలు. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.